సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగ్గిన నీటి నిల్వలు, ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు. పట్టణానికి నీటి ఎద్దడి ఏర్పడకుండా పంప్ హౌస్ వరకు కాలువలు తవ్వించిన మున్సిపల్ అధికారులు. మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ భవన నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు. 92, 93, 422 భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసిన రాష్ట్ర భూ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి. ఈ నెల 30న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మందమర్రి పట్టణ ఎన్నికల రౌండ్ టేబుల్ సమావేశం. ఎన్నికల సాధన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ పిలుపు. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో పట్టణానికి త్రాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మున్సిపల్ పాలక వర్గాన్ని ఆదేశించడం జరిగింది. వెంటనే స్పందించిన అధికారులు ప్రాజెక్టు లోపల నుండి పంపు హౌస్ వరకు నీటిని తీసుకురావడానికి కాలువలు త్రవ్వించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ పాలకవర్గం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద చేపడుతున్న పనులను ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ సకాలంలో వర్షాలు లేక వరద ప్రవాహం తగ్గడంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని, మంచిర్యాల పట్టణానికి నియోజకవర్గానికి నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రాజెక్టు నుండి పంప్ హౌస్ వరకు కాలువలు తవ్వించి నీటిని తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు పట్టణానికి నీటి సరఫరా జరుగుతుందని, అందులో భాగంగానే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటి కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారని, వారి ఆదేశాల ప్రకారమే అధికారులు కాలువలు తవ్వించడం జరిగిందన్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న కాలువల పనులను మున్సిపల్ పాలకవర్గం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా సందర్శించి పనులను పరిశీలించారు. భయంకరమైన ఎండలు రావడం వల్ల మంచినీటి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది. ముఖ్యంగా పట్టణంలో 400-500 మీటర్ల లోతులో ఉన్న బోర్లు కూడా అన్ని ఎండిపోవడం జరిగింది. నీటి ఎద్దడి ఎంత ఉందో ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నారు. అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి ఇప్పటి వరకు ఈరోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలు మరి ఏం కారణం తెలియదు కానీ ఋతుపవనాలు లేట్ కావడము, మరి వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అయినా కానీ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఒక సపరేట్ లైన్ వేసి మరి నీటిని డైవర్ట్ చేసుకొని పంపుల వద్ద తీసుకొచ్చి వాటి ద్వారా నీళ్లు ప్యూరిఫై చేసి మరి మంచిర్యాల పట్టణానికి సౌకర్యంగా అందించాలనే ఉద్దేశం కొద్దీ మరి పెద్దలు ప్రేమ్సాగర్రావు గారి ఆదేశాల ప్రకారం మరి వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ మున్సిపల్ ఇంజనీర్లు కానీ నాయకులు కానీ అందరూ ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఈ 2-3 రోజుల్లో ఈ వర్క్ పూర్తిగా వెళ్ళిపోతే మరి మంచిర్యాల పట్టణానికి ఇంకొక 4 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ప్రజలు ఈ విషయాన్ని కొంచెం గ్రహించి మరి మాతో తోడ్పడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకవేళ భగవంతుడు కరుణించి ఈ 2-3 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ 4-5 రోజులు గట్టిగా వర్షాలు పడిందంటే తప్పకుండా మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు ఉంటాయి. నీటికి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకొరకే ప్రేమ్సాగర్రావు గారు వెంటనే అధికారులను ఆదేశించి మరి నీటి ఎద్దడి ఉండకుండా పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యము ఆటంకం కలగకుండా మరి చర్యలు చేపట్టాలని వారు ఆదేశించడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినాము. దాదాపు 4 మీటర్ల లోతు నుండి సెంటర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లోపల నుంచి వాటర్ డైవర్ట్ చేసి పంపులో తీసుకొచ్చి మరి అక్కడి నుంచి ప్యూరిఫై చేసి క్లోరినేట్ చేసి మరి పట్టణానికి ప్రజలందరికీ అందించే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి మరి గత 20 రోజులు అవుతున్నప్పటికీ మరి వర్షాలు లేకపోవడం వల్ల మంచిర్యాల పట్టణంలో మరి తాగునీటికి ఇబ్బంది కలుగుతున్న విషయం వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే పంప్ హౌస్లోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళు రావాల్సి ఉంటుంది కాలువ ద్వారా. ఆ కాలువలు కూడా ఏదైతే దూరం నుంచి వస్తున్నాయి ఆ కాలువలో నీళ్లు కూడా తగ్గుతున్న సందర్భంలో పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు హుటాహుటిన మరి అధికారులతో సమీక్షించి ఏదైతే ఇక్కడ ఆ సెంటర్ పాయింట్ నుండి ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సెంటర్ పాయింట్ నుండి ఈ పంప్ హౌస్ వరకు పర్మనెంట్గా ఒక కాలువను మరి తీసుకురావడానికి వారు కృషి చేస్తున్నారు. దాదాపుగా మరి పనులు కూడా ఇంకొక 6 గంటలు ప్రారంభమవుతాయి. ఏదైతే మరి దాహార్తి తీర్చడంలో పెద్ద ప్రేమ్సాగర్రావు గారు గెలిచిన వెంబడే మరి మాట ఇచ్చి పట్టణంలో ప్రతి ఇంటికి కనీసం గంటన్నర ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మరి నీళ్లు అట్టడు స్థాయికి వచ్చినప్పటికీ కూడా
ఖచ్చితంగా మరి మంచిర్యాల దహార్ది తీర్చాలనే ఉద్దేశంతో మంచి మంచి జాగ్రత్తలు ఇస్తున్నారు. అంటే ముందే ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మళ్ళీ కూడా నిరూపించడం జరిగింది. ముందే గమనించి మరి నీళ్ళు మరి ఇంకో కాలువ ద్వారా మరి తీసుకోవడం చాలా శుభపరిణామం. దాదాపుగా ఇంకొక నెల వరకు కూడా వర్షాలు లేకుండా మరి మంచిర్యాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి పెద్ద ప్రేమసారావు గారు ఇలాంటి నాయకుడు మరి ఎందుకు అవసరం అంటే మరి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలాంటి మరి ఆలోచన మరి చేసే నాయకుడు ఎవరు ఉండరు. కాబట్టి పెద్ద ప్రేమసారావు గారికి ప్రజలందరూ తోడ్పాటు ఉండి ఇప్పుడు చిన్న సమస్యలకు కూడా మన అందరం ఏదైతే కౌన్సిల్ సభ్యులు కావచ్చు, లేదంటే టౌన్లోని నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలతోని మమ్మల్ని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి ఆజ్పూర్ మండల నాయకులు కావచ్చు, మన మిషన్ భైరత నాయకులు, మిషన్ భైరత అధికారులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క 3 నుంచి 4 రోజుల్లో ఈ యొక్క కాలువ పనులు కూడా పూర్తవుతాయి. తద్వారా మనకు ఇంకొక నెల దాదాపుగా మనకి నీటి ఎద్దడి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమ రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి మున్సిపల్ అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు అధికారులకు ఫిర్యాదు చేస్తేనే కంటి తుడుపు చర్యగా సర్వే చేయించి హద్దులు మార్కింగ్ చేసి వెళ్లిపోతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పట్టణంలోని సర్వే నెంబర్ 92, 93 మరియు 422 సర్వే నెంబర్లపై రాష్ట్ర సర్వే అధికారులు పూర్తి సర్వే చేసి హద్దులను మార్కింగ్ చేసి వెళ్లారు. ఈ సందర్భంగా సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి సర్వే నెంబర్లను సర్వే చేసి విలేకరులతో మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ భవన నిర్మాణాలు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు 92, 93 మరియు 422 సర్వే నెంబర్లలో భూమిని సర్వే చేసి హద్దులను మార్కింగ్ చేయడం జరిగిందన్నారు. తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్ర కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు రిపోర్టు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. సర్వే నెంబర్ 422 ఆఫ్ మంచిర్యాల్ అండ్ 92, 93 ఆఫ్ గర్మిల్లా విలేజ్ దానికి బౌండరీ డిస్ప్యూట్ గురించి మాకు కమిషనర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ హైదరాబాద్ వారికి మ్యాటర్ అడ్రస్ చేసి ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఉన్న ఆఫీసర్ని ఒకటి డిప్యూట్ చేసి దాన్ని బౌండరీ డిమార్కేట్ చేయడం జరిగింది. మరోవర్ అందులో ఏంటంటే కంప్లైనెంట్ ఇలా మధుసూదన్ రావు ఆయన ఒక డిస్ప్యూటెడ్ లొకేషన్ ఉంది, దాని గురించి కూడా దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో దానికి ఏంటంటే ఈరోజు వచ్చి డీజీపీఎస్ ఇన్స్ట్రుమెంట్ తోటి పాత స్టేషన్లో ఉన్న పాయింట్స్ అవన్నీ కన్సిడర్ చేసి ఈ డిస్ప్యూటెడ్ లొకేషన్ యాజ్ వెల్ యాజ్ 422 బౌండరీ మొత్తం అంతా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ని గ్రౌండ్ మీద పెయింట్స్ తోటి వాటితో మార్క్ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే సంబంధిత రెవెన్యూ అధికారులు ఆర్ఏ గారు వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అవుట్పుట్ డౌన్లోడ్ చేస్తే కానీ మనకు తెలియదు. సో అవుట్పుట్ డౌన్లోడ్ చేసిన తర్వాత 92, 93, 422 3 సర్వే నెంబర్లు చేస్తాం. మూడిటే అయిపోయింది. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మందమర్రి మండలం జెడ్పీఎస్ఎస్ బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి వచ్చి వారి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని, అలాగే ఎవరూ కూడా చెడు మార్గంలో వెళ్లొద్దని సూచించారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ చేసే సేవా కార్యక్రమాలను వారి బృందాన్ని అభినందించారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ యువత చెడు మార్గంలో వెళ్లకుండా మంచి వైపు వెళ్తూ మంచిగా చదువుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరిలో సేవాభావం ఉంటూ మీరు కూడా చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, పట్టణ అధ్యక్షులు నందిపాటి రాజ్కుమార్, కార్యదర్శి గార్ల సంజీవ్, ఎండి జావేద్ పాషా, సుందర్, అజయ్, లోబో, చింటూ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని స్కూల్లో మంచిగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీద ఉన్నారు కాబట్టి మెయిన్గా ఇప్పుడు మనకు అవుట్ వచ్చే స్టూడెంట్స్ 9th కానీ 10th కానీ మంచి చదువుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అంటే అల్లాటప్ప స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూళ్ళకు అతీతంగా ఇక్కడ స్టాఫ్ కూడా మనం చూసినట్టయితే బయట ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మంచి స్టాఫ్ ఉంటారు మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకంటే అందరు కూడా బీఈడీ చేసిన స్టాఫ్, ఎడ్యుకేటెడ్ స్టాఫ్, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు మీ దగ్గర. కాబట్టి దీన్ని మీరు అందరు స్టూడెంట్స్ కూడా సద్వినియోగం చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మంచి స్టాఫ్ ఉన్నాక టీచర్స్ని ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. మీరు అడిగి క్లారిఫై చేసుకొని ముందుకు పోవాలి. ఇక్కడ చదివే పిల్లలు ఉంటే ఇంకా మంచి ఎంకరేజ్ చేస్తారు. ఏదో ప్రైవేట్ స్టూడెంట్స్ వాళ్ళు మంచిగా షో పుట్టప్ ఉంటుంది అంతే తప్ప ఎడ్యుకేషన్ అనేది మనం చెప్పినట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని చాలామంది ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిగా ఇంట్రెస్ట్గా చదువుకుంటే మనకు మంచి దారి చూపెడతారు. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్కి మెయిన్లో నేను చెప్పేది ఏంటిదంటే అందరూ కూడా అవుట్ కమింగ్ స్టూడెంట్స్ మీరు మీ యొక్క మార్క్స్ అన్నీ కూడా రీడింగ్ అంతా కూడా
ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మంచిగా సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కావద్దు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీ సర్కిల్లో కొంచెంమంది ఈ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ప్రలోభ పెడతా ఉంటారు. అంతా కూడా మనకు టెంపరీ హ్యాపీనెస్ అది అంతే. ఫ్యూచర్ మనం ఆలోచించుకోవాలి. టెంపరీ హ్యాపీనెస్లో మీరు దేనికన్నా బానిస అయిపోయిందంటే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా బాబు మంచి స్కూల్కి పోయి మంచిగా చదువుకుంటాడు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇంటికాడ కష్టపడుతూ ఉంటారు, కూలి పనికి పోతారు, స్కూల్ పంపిస్తారు. స్కూల్ పంపించిన మా వాడు మంచిగా కష్టపడతాడు, అమ్మాయి మంచి కష్టపడతామని వాళ్ళు అనుకుంటారు. కానీ చూసినట్టయితే కొంచెంమంది స్కూల్ ఎగ్గొట్టుడు కానీ, సాయంత్రం అయితే ఫ్రెండ్స్తో బయట తిరుగుడు కానీ, ఇంకేమేమో కథలు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అట్లాంటి వాడికి జోలిపోతే మాత్రం నిరా ఇబ్బందులకు గురవుతారు. అట్లనే ఇంకేమన్నా మీరు గంజాయి లాంటివి కానీ అట్లాంటివి ఏమైనా అలవాట్లు అట్లాంటివి ఏమైనా అలవాటు చేసేటట్టు కానీ అట్లాంటివి ఉన్నా కూడా అందరూ కూడా ఇచ్చిన వాళ్ళు, తాగిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా జైలు పాలవుతారు. మీరు ఒక్కసారి కనుక ఏదైనా కేసులో ఇరుకున్నారా అంటే ఎక్కడ కూడా మీకు ఒక చిన్న నౌకరు, సెక్యూరిటీ నౌకరు కూడా మీకు ఎవరు ఇయ్యరు. కొట్లాటల్లో కానీ దీంట్లో కానీ బయట తాకుండా చేసుకున్నాడు కానీ అట్లాంటి ఏమున్నా కూడా ఒకసారి పోలీస్ కేసు ఏంటంటే ఏ చిన్న కేసు అయినా కూడా ఫ్యూచర్లో మీకు ఎటువంటి జాబ్ రాదు, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరేదో చెప్పిల్లని ఎవరేదో చేసిలని చెప్పి మనం అట్లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే దూరం చేసుకోవాలి. ఎవరి దగ్గర అట్లాంటి చెడు అలవాట్ల దగ్గరికి పోతుంది. మనం మంచి చదువుకోవాలి. మంచి ఇప్పుడు చాలా జాబ్స్ ఫ్యూచర్లో చాలా జాబ్స్ ఉంటాయి. ఫౌండేషన్ మంచిగా ఉండాలి. మీకు పునాది గట్టి ఉండాలంటే మీరు మంచిగా చదువుకోవాలి. ఇక్కడ చదువుకుంటేనే నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ అది పోయినా కూడా మీకు చెప్పిందే అక్కడ సిలబస్ మళ్ళీ వస్తూ ఉంటుంది. దీని బేసిక్స్ అక్కడ ఉంటాయి కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. చాలామంది మంచి గట్టిగా చదువుకొని మంచి జాబ్స్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఉపయోగించుకోవచ్చు, మంచి జాబ్ సంపాదించుకోవచ్చు. మేము అందరం కూడా జాబ్ చేస్తున్నామంటే మీ స్టాఫ్ మీ అందరూ జాబ్ చేస్తున్నారంటే వీటి అందరూ కూడా ఏంటంటే అందరూ కష్టపడి చదివి వచ్చిన వాళ్ళు చదవకుండా పుట్టిన ఎగ్జామ్ రాయకుండా అందరూ వస్తారు. ఎవరైనా వస్తారమ్మా? అందరు మంచిగా చదువుకుంటేనే కదా. ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది ఉన్నారా? మీ దాంట్లో మీకే కాంపిటీషన్ ఉంటుంది. ఎగ్జామ్లలో మీ పక్క అమ్మాయి పక్క దోస్తే కాంపిటీషన్. నీకు ఒకటే జాబ్ ఉన్నది, 5 రాశులు అనుకో, ఎవరికి వస్తుంది? ఒకరికే వస్తుంది కదా. దాంట్లో ఎవరికి వస్తుంది? మంచిగా చదివిన వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఆ మంచి చదివిన వాళ్ళు మీరే ఉండాలంటే వాళ్ళకన్నా ఎక్కువ నేను చదువుకోవాలి. అద్దె చెల్లించక భవనాన్ని ఖాళీ చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మత్తు పదార్థాల నిర్మూలన మరియు అబ్కారీ శాఖ అధికారులను ఓ ఇంటి యజమాని నిలదీశాడు. తమకు చెల్లించాల్సిన ఇంటి అద్దె 2 లక్షల రూపాయలతో పాటు కరెంటు బిల్లు 60,000 చెల్లించిన తర్వాతనే భవనాన్ని ఖాళీ చేయాలని యజమాని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అనంతరం అధికారులు విద్యుత్ బిల్లు బకాయి చెల్లించిన తర్వాతే బిల్డింగును ఖాళీ చేస్తామని యజమానికి తెలిపారు. గ్రామం బేలుగామ ఆసిఫాబాద్లో ఇల్లు ఉన్నది. అది రెంట్కి ఇచ్చిన ఎక్సైజ్ ఆఫీస్కి. అయితే వాళ్ళు 2 సంవత్సరాల నుండి రెంట్ ఇస్తలేరు. నెలకు 12,000 కరెంటు బిల్లు కడతలేరు. వచ్చి అడిగితే రేపు మాపు అనుకుంటా 2 సంవత్సరాలు ఆపిండు. ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు. నాకు ఇంకొకటి వచ్చి చెప్తే నేను వచ్చి అబ్బాడితే ఏమి అక్కడికి వెళ్ళి వస్తలేదు, మేమేం చేసుడు అని వాళ్ళు చెప్తే అట్లయితే నేను లాకేస్తాను అంటే లాస్ట్కు పెట్టుకున్నట్టు కరెంటు బిల్లు శనివారం 29 తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసిప్ట్ ఇస్తాం. తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంత తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. సార్ ఏమన్నాడంటే నువ్వు ఒకవేళ ఇక్కడ ఏమన్నా లొల్లిగిన చేస్తే నీ మీద కేసు చేస్తా అని నన్ను భయపెట్టింది. నేను అడుగుడే నాది తప్ప
కరెంట్ బిల్లు ప్రస్తుతానికి కరెంట్ బిల్లు అయితే ఇవ్వండి, తర్వాత మన ఇంటి కిరాయి తర్వాత ఇచ్చారు అని అంటే నీ మీద కేసు చేస్తా అని మన జిల్లా ప్రెసిడెంట్ ఆయన పెద్దగా ఉంటాడు కదా సూపరింటెండెంట్ ఆయన కేసు పెడతా అన్నాడు. లాస్ట్కి ఇక పెట్టుకో మరి పెట్టుకో నేను కిరాయి ఇచ్చి నాకు తప్పు అయింది పెట్టుకో అని నేను అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడు శనివారం 29 తారీఖు నీకు కరెంట్ బిల్ రిసిప్ట్ ఇస్తా అని అంటే అప్పుడు అది ఇస్తేనే నేను ఖాళీ చేస్తా అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. 2 లక్షల రూపాయలు రావాలి, 2 లక్షల చిల్లర అంటే 2 సంవత్సరాలు అంటే నెలకు 12,000 కానీ ఒక 2,40,000. పట్టణానికి ఎన్నికల సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్నికల సాధన జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం పట్టణ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ పట్టణానికి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పట్టణ ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంగడి బజార్ పద్మశాలి భవనంలో జూన్ 30న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి యువజన సంఘాలందరూ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నేటి నుండే ఆహ్వానాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో పట్టణ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడానికి కారణాలు, ఎన్నికలు జరగాలంటే ఏమి చేయాలనే అంశాలపై క్లుప్తంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు గడికందుల రమేష్, కస్తూరి శ్రీనాథ్చారి, మోసినేని అరుణ్ కుమార్, భీమ్సేన్, ముజాహిద్, తిరుపతి, శేఖర్, శ్రీనివాస్, సోనల్ శర్మ, ఊరు మందమరి, ఊరు రామకృష్ణపూర్, నార్లాపూర్ గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు. 21 సంవత్సరాలుగా మందమరికి పాలకవర్గం లేకపోవడంతో పేరు గొప్ప ఊరు దిబ్బన్న చందంగా మారింది మందమరి పరిస్థితి. అన్ని వార్డుల్లో సమస్యలు చాలా పేరుకపోతున్నాయి. అదేవిధంగా ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజాప్రతినిధులు లేకపోవడం ద్వారా చాలా సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. మున్సిపాలిటీకి కానీ అదేవిధంగా ఈ సంబంధిత అధికారులను కలిసేందుకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గత 31 సంవత్సరాలు ఈ పరిస్థితి కొనసాగుతున్నది. తాజాగా మందమరి ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ కార్యాచరణను తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులను కూడా కలవడం జరిగింది. ఆదివారం నాడు మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల శివాలయం పక్కన ఉన్న పద్మశాలి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలను ఆహ్వానిస్తున్నాం. అందరికీ ఈరోజు సాయంత్రం నుండి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై మందమరికి పట్టిన గ్రహణాన్ని వీడించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎన్నికల సాధన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్నదే మా యొక్క జేఏసీ ముఖ్య లక్ష్యం. గత 31 సంవత్సరాలుగా మందమరిలో పాలన లేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యొక్క సమస్యల వల్ల మున్సిపాలిటీకి కానీ, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎక్కడ వెళ్ళినా కూడా పాలనకు సంబంధించిన సభ్యులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ యొక్క సాధన కమిటీ జేఏసీ తరపు నుంచి మందమరిలో సాధన కమిటీ తరపు నుంచి మందమరిలో మేము ఏ విధంగా ఎందుకు ఎలక్షన్ జరగడం లేదు, అసలు ఎందుకు ఆగినాయి, ఏ విధంగా ఈ ఎలక్షన్ని తెప్పియాలి అనే తత్వంలో సాధన కమిటీ జేఏసీ తరపు నుంచి ఆదివారం అనగా 30 తారీఖు పద్మశాలి భవన్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగ్గిన నీటి నిల్వలు, ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు. పట్టణానికి నీటి ఎద్దడి ఏర్పడకుండా పంప్ హౌస్ వరకు కాలువలు తవ్వించిన మున్సిపల్ అధికారులు. మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ భవన నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు. 92, 93, 422 భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసిన రాష్ట్ర భూ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి. ఈ నెల 30న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మందమరి పట్టణ ఎన్నికల రౌండ్ టేబుల్ సమావేశం. ఎన్నికల సాధన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.